హాయ్, అందరు బాగున్నారా? అందరు బాగుంటే మరి అంతకంటే మించిన సంతోషం ఇంకోటి మరి లేదు. మరి ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చేసింది కాబట్టి మరి ప్రతి ఒక్క రైతులు మరి పొలాలు వేస్తున్నారు. ఇంకా కూడా కొంతమంది లేటుగా, ఎందుకంటే మొన్నటిదాకా ఎండలు కొట్టినాయి కాబట్టి గ్యారంటీ లేకుండే కాబట్టి ఇప్పుడు కొంతమంది వేరే ఊర్లలో వేస్తున్నారు. అట్లా అనేసి మరి ప్రతి ఒక్కళ్ళు మరి వాతావరణాన్ని అనుకూలించుకొని పంటలు వేసుకోవాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ సీజన్లో మరి రైతులు, ఎందుకంటే కొందరు మన ఇండ్ల దగ్గరలో కానీ జీవైలు కానీ బట్టలు ఎండేసుకోవడానికి కట్టుకోవద్దు. దాని కొంట మన ఇంట్లోకి వైర్ కేబుల్ పోతుంది కానీ మరి దానికి షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి ప్రతి ఒక్కళ్ళు మరి ట్రాన్స్ఫర్ దగ్గరలో కానీ ఎక్కడ కానీ మరి తీగలు చుట్టినట్లయితే మరి హ్యాండిల్ కానీ వేయడము జరిగినట్లయితే మనకు అవసరం ఉన్నప్పుడు తెలిసి వేసుకున్నప్పుడే కానీ ఎమర్జెన్సీ హ్యాండిల్ వేసుకున్నట్టు చేతుకు గ్లౌజులు వేసుకోండి. మరి కరెక్ట్ హెల్త్ హెల్త్ పాయింట్ కరెక్ట్ లేనట్లయితే మరి హెల్త్ కూడా కరెంట్ పాస్ అయ్యే విధానం ఉంటుంది కాబట్టి మరి ముందు జాగ్రత్తగా తీసుకొని పనులు వేసుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా ఏంటంటే మరి మరి కొన్ని తీగలు అల్లుకుంటూ ఎత్తు తీగ నుంచే సపోర్ట్ తీగ నుంచే కానీ కొన్ని తీగలు అల్లుకుంటూ ఇట్లా పైకి ఎక్కుతాయి. మరి దాంతో కూడా కరెంట్ పాస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మరి రైతులు ఆలోచించుకోవాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, మరి లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులల్లో మరి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే మరి ముఖ్యంగా మరి చిన్నపిల్లలు వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకు మంచి సరైన టైంలో మరి గరం ఆహారం కానీ ఏవైనా ఫుడ్డే కానీ ఇచ్చినట్లయితే బాగుంటుందనేసి నేను అంటున్నాను. మరి బయట ఫుడ్ ఎవరు తినకండి. ఈ వాతావరణం కలుషితమైనది కాబట్టి ఇప్పుడు కలుషితమైన నీరు కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీరు తాగొద్దనేసి నేను అంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇళ్ళల్లోకి నల్లలు వచ్చే ఉంటాయి, డ్రైనేజీ లీకేజీ పైప్ లైన్ లీకేజ్ ఉంటుంది కాబట్టి అవి వెంటనే రిపేర్ చేసుకోవాలని కోరుచున్నాను. మరి అతి ముఖ్యమైనది ఏంటంటే పొద్దున్నే లేచి వేడి నీళ్ళు తాగి నిమ్మకాయ రసం పిండుకున్నా కానీ బాగుంటుంది, లేదా గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నా బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. మరి మళ్ళా ముఖ్యంగా మరి చిన్నపిల్లలకు ఫుడ్ కానీ ఏదే కానీ గరం ఎప్పటికప్పుడు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉంటారు. మరి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్లో మీరు మా పిల్లాడికి గరం చేసిన నీళ్ళు, గోరువెచ్చిన నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో మరి వేసి పంపిస్తే మరి స్కూల్కు కానీ మన ఆఫీస్కే కానీ భార్యలు కానీ భర్తలు కానీ ఎవరైనా కానీ వాటిల్లో నీళ్లు తాగకండి. ఎందుకంటే అవి గరం నీళ్ళు అవి విషాన్ని ఇడుస్తాయి కాబట్టి మనం అనారోగ్య పాలవుతాం కాబట్టి మరి జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. మన ఇండ్ల చుట్టూ ఆరు బయట కానీ ఎక్కడ కానీ కచరా కానీ ఉన్నట్లయితే దాన్ని వెంటనే క్లీన్ చేసుకొని మరి మన వీధి గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ సిటీలలో కానీ మున్సిపాలిటీ ఉంది, గ్రామాల్లో మరి డంపింగ్ యార్డ్లు ఉన్నాయి కాబట్టి పొడి చెత్తని తడి చెత్తని వేరు చేసి మరి వేయగలగాలని కోరుచున్నాను. దానివల్ల అక్కడనే చెత్త ఉండిపోయి ఏమవుతుందంటే దోమలు మరి వచ్చే ప్రభావం ఉంటుంది. దోమల ప్రభావం వలన మరి మనిషికి దోమలు కుట్టినట్లయితే డెంగ్యూ కానీ మెదడు వ్యాపు కానీ మలేరియా కానీ ఇట్లాంటి చాలా ప్రమాదాలు వచ్చి గురై ఉంటుంది. మనం ఎప్పుడే కానీ చాలామంది డబ్బుకు విలువ ఇస్తారు కానీ ప్రాణానికి విలువ ఇయ్యరు. అది ఎప్పుడంటే ప్రాణానికి విలువ ఎప్పుడు ఇస్తారంటే మనకు తలకు మించినటువంటి బీమారు వచ్చినప్పుడే మనకు ప్రాణానికి విలువిస్తాం. అప్పుడు దాచిపెట్టుకున్న డబ్బంతా హాస్పిటల్లో ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ముందు జాగ్రత్త చర్యగా మరి సోమరితనంగా ఉండద్దు. ఆరోగ్య పట్లన కానీ పని పట్లన కానీ దేనిపైన పట్లన కానీ సోమరితనమైనది విడిచినట్లయితే
టైం మెయింటైన్ చేసినట్లయితే మరి ప్రతి ఒక్కరు మరి జీవితంలో బాగుపడతారనేసి నేను అంటున్నాను. మరి అధిక మెట్లు ఎక్కే ఆలోచన ఉంటుంది, విజయం వైపు దూసుకెళ్ళే ఉంటాయనేసి నేను అంటున్నాను. కాబట్టి మరీ ముఖ్యంగా ఏంటంటే మరి పల్లెటూర్లలో కానీ సిటీలలో కానీ మన పక్కకున్న చెత్త చెదారం కానీ గడ్డే కానీ సాపు చేసుకోవాలనుకొచ్చున్నాను. మరి ఎందుకంటే సాపు చేసుకుంటే మరి పాములే కానీ విషపూరితమైన తేళ్ళే కానీ ఏవే కానీ రావచ్చు. కాబట్టి మళ్ళీ ముఖ్యంగా ఇంట్లోకి మళ్ళా దోమలు జరగకుండా ఉండాలంటే మన కిటికీలకు విండోసే కానీ డోర్స్కి కానీ జాలీ డోర్స్ అనేటివి ఫిట్ చేసుకోండి. కిటికీలకు జాలీ వేసుకొని ఉంచుకున్నట్లయితే మనకు దోమలు కుట్టే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుచున్నాను. మరి మరి ఈ వర్షాకాల ప్రభావం వల్ల ఈ వర్షాకాలంలో చాలా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం వలన మరి అనేక రోగాలకు ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మరి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకండి. స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ని మళ్ళీ నీళ్లు తీసుకుపోయి మరి గరం పెట్టి వడబోసిన నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్నే వాడండి. మరి బయట ఫుడ్ కానీ తినకండి. ఎందుకంటే ఇప్పుడు ఈగలు మిరపకాయలు కానీ బజ్జీలే కానీ ఇవే కానీ ఇక్కడ సేఫ్టీగా మనకు కవర్ చేయరు. కాబట్టి మరి ఈగలు ఆలే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఈగలు ఆలడం ద్వారా మనకు మరి ప్రమాదం ఉంటాయి. కాబట్టి మరి అనారోగ్యం పాలమవుతాం. కాబట్టి జాగ్రత్త. బయట ఫుడ్కు ఎక్కువ తినకండి ఈ వర్షాకాలంలో. మరి చికెన్ కానీ మటన్ కానీ తక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే ఎప్పుడన్నా ఒకసారి తింటే పర్వాలేదు. గుడ్లు తినచ్చు, ఎందుకంటే గుడ్లు ఆరోగ్యానికి మంచిది. మరి చికెన్ తినడం ద్వారా మరి చాలా విషపూరితమైన ఇప్పుడు చికెన్ ఉంటుంది. ఇంజెక్షన్స్ ద్వారా మరి అతి త్వరలో మరి చిన్నపిల్ల ఇంజెక్షన్స్ ద్వారా పెద్దగై మరి కిలో కోడి నుంచి 2 కిలోల కోడి ఇట్లా అయిపోతుంది. కాబట్టి మరి చికెన్కు అతి ప్రాధాన్యత ఇవ్వకండి. లావుగున్న వ్యక్తులే కానీ ఎవరే కానీ మరి ఎక్సర్సైజ్ చేయని వ్యక్తులే కానీ ఎవరే కానీ మరి కొవ్వు ఉన్న మటన్కు కానీ ఏవైనా కొవ్వు ఉన్న పదార్థాలు వాటికి దూరంగా ఉంటే చాలా మంచిదని నేను అంటున్నాను. ఎందుకంటే లావున్న మనుషులకు మన లోపలన పేగులే కానీ రక్తనాళాలే కానీ ఇవే కానీ అవి మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. మరి దాని ద్వారా మనకు గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి తినే ముందు ఫుడ్ జాగ్రత్త వహించి తినాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒక విషయం ఏంటంటే మరి బైకుల పైన వెళ్ళేవారు కానీ కార్ల పైన వెళ్ళే కానీ మరి ఈ వర్షాకాలంలో మరి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మన టైర్లు బాగున్నాయా, మరి ఎలా ఉన్నాయి, మన టైర్లకు గ్రిప్ ఉన్నాయా, ఎంత గాలి ఉంది, మరి 50% మరి దాంట్లో ప్రెషర్ తోటి గాలి నింపినట్లయితే ముంగట టైర్లో క్రాసింగ్ దగ్గర మరి కొంచెం రాయొచ్చినా కానీ స్కిడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకోండి గాలి దాంట్లో. మరి అతి ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా మరి జాగ్రత్త వెళ్ళినట్లయితే మనం ఇంటికి క్షేమంగా రావచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి మరి బైక్ మీద ఎంతమంది అయితే ఇద్దరికంటే ఎక్కువ వెళ్ళకండి. ముగ్గురు ఉన్న ప్రమాదమే. ఎందుకంటే ఉన్నా కానీ ఇద్దరు ఉన్నా కానీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి మరి తక్కువ స్పీడ్ మీద వెళ్తేనే బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. మీకు ఎంత పని ఉన్నా కానీ ఒక 1 అవర్ ముందే మన పని దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు మరి తొందరగా చేరుకొని మన పని ముగించుకొని క్షేమంగా ఇంటికి మరి లాభంగా వస్తామని నేను అంటున్నాను. మరి మీరు ప్రతి ఒక్క ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో కానీ జాగ్రత్త ఉండండి. మరి ముఖ్యంగా రైతులు మరి పొలాల్లో మరి గడ్డి మందే కానీ ఇవే కానీ చల్లుతారు. కాబట్టి మరి తగిన సబ్బులు చేతులు కడుక్కొని మరి తినండి. మళ్ళా మాస్క్ వేసుకోండి, కళ్ళకు అద్దాలు పెట్టుకొని మరి స్ప్రేలే కానీ ఇవే కానీ చేసుకోవాలని నేను అంటున్నాను. మరి బట్టలు కూడా మంచిగా స్నానం చేసి బట్టలు పిండుకోవాలని నేను అంటున్నాను.
జనరల్గా ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యానికి మరి మేలు ఉండే విధంగా చేయాలని అంటున్నాను. ఎవరు కూడా మరి బైకులు కొత్త కొత్త బైకులు వస్తున్నాయి, స్టంట్లు చేయకూరి. స్టంట్ చేయడం ద్వారా దాన్ని ముంగడి పై వెనుకకు లేపడం, వెనుక పై ముంగడికి లేపడం ద్వారా పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. మరి వాతావరణంలో వర్షాకాల ప్రభావం వల్ల మరి స్కిడ్ అయ్యే పరిస్థితి ఉండి మనం డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి జాగ్రత్త వహించండి. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, మరి ఎవరైనా కానీ క్షేమంగా పోయి లాభంగా రండి. మరి మరి అతి ముఖ్యంగా మన పిల్లలపైన శ్రద్ధ వహించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం పైన శ్రద్ధ వహించి మనం కూడా ఆరోగ్యంగా కాపాడుకుందాం. మరి ప్లాస్టిక్ని నిషేధిద్దాం. మనం ప్రకృతిని పెంచుకొని మంచి ఆయుష్ ఆరోగ్యాలతోటి మంచిగా ఉందాం. ప్రకృతి ఉంటేనే మనకు మంచిగా ఉంటాయనేసి నేను అంటున్నాను. వీలైతే మీరు టైం కేటాయించుకొని మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసినట్లయితే బాగుంటుందని అంటున్నాను. కాబట్టి మరి అందరూ ఆరోగ్యానికి విలువ ఇచ్చి మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటే బాగుంటాయని, ఉమ్మడి కుటుంబంగా ఉంటూ మంచి హ్యాపీ ఫ్యామిలీగా జీవించాలనేసి కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటాయి, మనకు కూడా మంచిగా ఉంటాయనేసి నేను అంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, ఉంటాను. మరి సెలవు. ఓకే, బాయ్.